అవును సార్, ఇదే సార్ నా బైక్. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. బైక్ దొంగిలిస్తారా? బైక్ దొంగిలిస్తారా? ఇప్పటి కడుపు పెట్టి డబ్బులు సంపాదించి బైక్ కొంటే ఇది ఈజీగా కొట్టేస్తారా? చెప్పండి. స్టాప్. ఎవరి మీద ఉన్న కోపాన్ని ఎందుకు వీళ్ళ మీద చూపిస్తున్నావు? మేడం చూసుకోండి మేడం, ఈ రోజు సార్ ఎన్ని దొంగతనాలు ఆపారో తెలుసా? ఎంతో మంది ఆడవాళ్ళ మెడలో చైన్లు పోలేదంటే కారణం సారే. ఏమన్నావు? అవును సార్, వీళ్ళలో మర్డర్లు చేసేవాళ్ళు, చైన్లు దొంగిలించేవాళ్ళు దొంగ బైకులను వాడతారు. అందుకే వీళ్ళని పట్టుకుని దొంగతనాలను అడ్డుకున్నారన్నారు. లోపలిసి కుమ్మేరు సార్ పెట్టి. అవును సార్, రాబరీ జరిగిన అన్ని ఇళ్ళకి ఇద్దరు బైక్ మీద వచ్చి రాబరీ చేశారు సార్. ఇలాంటి గుర్రాలు దొంగిలించిన బైకుల మీదే వచ్చి రాబరీ చేస్తారు సార్. బైకులు? గాయత్రి, హైదరాబాద్ సిటీ మొత్తం ఉదయం నుంచి ఇప్పటి వరకు బైక్ రాబరీలో దొరికిన వాళ్ళందరినీ తీసుకురమ్మన్నారు. ఓరే నాయనో, బైక్ సేల్స్ కంటే బైక్ థెఫ్టే ఎక్కువగా ఉన్నట్టుంది. మీ ముందర సార్ మీరిద్దరు ముందుకు రండి. ఏంట్రా దొంగ చూపులు చూస్తున్నారు? మిమ్మల్ని పిలిచేది, రండి యువతలకి. పేరేంటి? బాలు సార్. అయితే వాడి పేరు బ్యాటా సార్, మీరే అడగండి సార్. నీ పేరేంటి? బాబు సార్. గాయత్రి, వీళ్ళిద్దరి కేసు హిస్టరీ ఏంటో చూసి చెప్పు. ఏటీఎం రాబరీ చేసి జైల్లో ఉన్నారు. ఇప్పుడు 2-3 రోజుల ముందే రిలీజ్ అయ్యి వచ్చారు. వచ్చి రాగానే చైన్ స్నాచింగ్ కోసం బైక్ దొంగిలించి పట్టుబడ్డట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏటీఎం రాబరీ పోండి. అవుట్. రేయ్, నువ్వు రారా. కేవలం ఇద్దరు. ఆ డైల్ ఫర్ హెల్ప్ అనే డేటా సర్వీస్ ఉంది కదా, కమిషనరే ఏసీ మెకానిక్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ వరకు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. వెళ్ళండి. ప్లంబర్ ఫోన్ చేస్తే రావటం లేదు మేడం. ప్లంబర్, ఎలక్ట్రీషియన్, మన వీళ్ళని ఎలా మర్చిపోయావు? మీలో ఎవరైనా ప్లంబర్ ఉన్నారా? పైపు రిపేర్ అయింది, బాగు చేస్తే కేసు కొట్టిపారేమంటారు.
వీళ్ళిద్దరి జాతకం మొత్తం ఇంకో 10 minutes లో నాకు కావాలి. ఓకే సార్. చంద్రు, మనం వెతికేది ఒక అమ్మాయినన్నా వీళ్ళని చూస్తే బేవస్ గాళ్ళ ఉన్నారు. ATM లో దొంగిలించి దొరికిపోయిన ముళ్ళోళ్ళు వీళ్ళని పట్టుకుని ATM అసలే స్వాతంత్ర దిన రోజు దొంగతనం చేయడానికి ప్రయత్నించారండి. ఎగ్జాక్ట్లీ. ఈ బాలుబాబు ATM రాబరీలో దొరికిపోయింది. రాబరీ జరిగిన అదే August 15 అని చెక్ చేయమని. ఓకే. హలో ఇన్స్పెక్టర్, బాలుబాబు ATM రాబరీలో దొరికిపోయిన ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం చెక్ చేసి చెప్పండి ఇమీడియట్ గా. ఓకే మేడం. సార్ వీడి గురించి చేసిన ఎంక్వైరీలో చిన్నతనం నుంచి చిన్న చిన్న దొంగతనం చేస్తూ వచ్చారు. అమ్మా నాన్న ఎవరూ లేరు, అక్క మాత్రమే. తను సొంత అక్క కాదు, స్టెప్ సిస్టర్. పేరు లేలా సార్. ఏం చేస్తుందంట? ఛాంపియన్ చెస్ అకాడమీలో చీఫ్ చెస్ కోచ్ గా ఉన్నారు. ఏం కోచ్? చెస్ కోచ్. అదొక నంబరు పాస్కోడో కాదు. చెస్ లో ఉండే రాణి తలుపు గ్రౌండ్ సింబల్. చంద్రు, అక్కడే భానుమూర్తి వైఫ్ కూడా పనిచేస్తున్నారు. హలో మేడం, బాలు బాబు ATM రాబరీ చేసి అరెస్ట్ అయిన డేట్ August 15. టైం 5:47 ఈవినింగ్. స్పాట్ ఏమో రాయల్ బ్యాంక్ ATM, హయత్ నగర్ మేడం. ఓకే చంద్రు, యు 100% రైట్. వీళ్ళు ATM రాబరీలో దొరికిపోయింది రాబరీ జరిగిన అదే August 15 ఈవినింగ్. బ్రిలియంట్. చంద్రు, వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? కొట్టే కుట్టుడికి మొత్తం నిజంగా క్లియర్ చేస్తా చూడు. గాయత్రి, తొందరపడకు. అక్యూజ్డ్ వీళ్ళని తెలిసిన తర్వాత కూడా దిక్కులు చూస్తూ కూర్చోమంటావా? చెప్పేది వీళ్ళే అక్యూజ్డ్ ని కోర్టులో ప్రూవ్ చేయడానికి మన దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ ఒక్కటి కూడా లేదు. అదే చంద్రు, నేను రప్పిస్తానంటున్నా. ఈ కేసు నిలబడదు. ఆ అమ్మాయికి ఉన్న తెలివితేటలకి ఈజీగా తప్పించుకుంటారు. వీళ్ళు తప్పించుకోకూడదు. చంద్రు, నువ్వు ఈ కేసుకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేవన్న ఒకే ఒక కారణానికి కమిషనర్ చెప్పి నేను ఇంత దూరం ఆలోచించాను. ఇక మీద నేను చూసుకుంటాను. పిచ్చి దానిలా మాట్లాడుకో గాయత్రి. తనేమి థర్డ్ రేట్ క్రిమినల్ కాదు. క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసి అన్ని లూప్ హోల్స్ ని క్లోజ్ చేసింది. తన బ్యాడ్ టైం. వీళ్ళు మనకి దొరికిపోయారు. పాముని చంపాలంటే తల మీద కొట్టాలి, తోక మీద. వీళ్ళు తోక, తల. సార్ లేలా ఫోటోస్. గాయత్రి, నేను చెప్పినట్టు చెయ్యి. బాబు, కెన్ ఐ ప్లే? ఓకే అంకల్. థ్యాంక్ యూ. హలో, ఎవరు నువ్వు? మీ ఆపోనెంట్. వాట్? ప్రత్యర్థి. అది గేమ్లో. గెట్ అవుట్. ఓడిపోతామని భయమా? వెంటనే బయటికి వెళ్ళిపోమంటున్నారు. ఊరికే ఓసారి పోటీ పడి చూడండి. గుడ్ జోక్. ప్లే.
ఇంత చండాలంగా ఆడుతున్నావు, నువ్వు నన్ను ఓడిస్తావా? నేను అనుకునుంటే జస్ట్ 2 స్టెప్పుల్లోని గేమ్ని ఫినిష్ చేసి ఉండేదాన్ని. మైండ్ ఇట్. నిన్నెందుకు ఇంతసేపు ఆడినిచ్చానని చెప్పనా? ఒక్కో కాయిన్ని తీసి పారేసేటప్పుడు నువ్వు నాతో ఆడడానికి అర్హతే లేని మూర్ఖుడివి అని నిన్ను నీకే ప్రూఫ్ చేయాలని. ఇంతకు మించి నిన్ను ఓడిస్తే నాకే అవమానం. గెట్ అవుట్. లీలా, రాణిని చంపితే గేమ్ అవును, రాజుని చంపితేనే గేమ్ అయిపోయినట్టు. చెక్. లీలా, మా నాన్న ఎప్పుడు అంటూ ఉండేవాడు, ఆపరేట్ నీకన్నా అతిమైనవైతే వీలైనంత వరకు నువ్వు మూర్ఖుడుగానే ఉండని. అప్పుడే ఓ మూర్ఖుడు కావాల్సిన తెలివిని మాత్రమే వాళ్ళు ఉపయోగిస్తారు. వాళ్ళు ఆదమరిచే తరుణం వాళ్ళకి మరణం. గేమ్ ఓవర్. Take care. ఎవరు నువ్వు? దేవుడు. వాట్? అర్థం కాలేదా? నువ్వు భవిష్యత్తులో బయట సంతోషంగా ఉండాలా లేదా ఊచల మధ్య చిప్పకూడ తినాలా అని నీ జీవితాన్ని డిసైడ్ చేయబోయే దేవుడు అని చెప్పొచ్చాను. హే, జస్ట్ జోక్. ఎక్కిలు ఆగిపోయే చూడు. టేక్ కేర్.